వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. సో పుష్ప 2 హిట్ టాలీవుడ్ నే షేక్ చేస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అనుకున్న దానికంటే ఎక్కువనే షేక్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. అయితే పుష్ప 2 కి దాదాపు 1700 కోట్ల బెనిఫిట్ అనేది పుష్ప 2 సినిమాతో సంపాదించుకోగలిగినా కూడా టికెట్ రూపంలో కావచ్చు, మిగతా యాక్టివిటీస్ లో వసూలు చేసుకోగలిగినా గానీ పుష్ప 2 హెట్టిక్ కంప్లీట్ గా ఒక టాలీవుడ్ నే షేక్ చేసే పరిస్థితి, బాలీవుడ్ ముక్కున వేలేసుకున్న పరిస్థితి అయితే ఇవాళ వచ్చింది. సో చాలా సంవత్సరాల తర్వాత ఒక సినీ ప్రముఖులతో ప్రభుత్వ అధికారుల మీటింగ్ జరగడం అనేది దాదాపు 15 సంవత్సరాల్లో ఇదే ఒక మొదటిసారి మీటింగ్ అనుకోవచ్చు. అందుకనే ఇటు ప్రభుత్వం నుంచి కూడా కొన్ని ప్రతిపాదనలు, అటు సినీ ప్రముఖుల నుంచి కూడా కొన్ని ప్రతిపాదనలతో ఈ మీటింగ్ అయితే ప్రారంభమైంది. అయితే ఈ మీటింగ్ కంటే ముందే నిన్నటి నుంచి కూడా ఒక లీకులు అనేది వినిపిస్తూనే ఉన్నాయి. అండ్ లీకులు కాకుండా దిల్ రాజే స్వయంగా కూడా చెప్పిన పరిస్థితి, కొంతమంది సినీ ప్రముఖులతో అధికారులతో భేటీ అయ్యే పరిస్థితి ఉంది అని చెప్పేసి. సో అక్కడ ఆ వార్త, ఆ స్టేట్మెంట్ ఆయన ఇచ్చుడుతోటే అందరికీ చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే సినీ ఇండస్ట్రీకి కావచ్చు, ఇప్పుడు ఉండే సర్కార్కు మధ్యలో ఒక థిన్ లైన్ అనేది ఉంది, ఒక గ్యాప్ అనేది ఉంది అనేది చాలా క్లియర్ కట్ గా అర్థమవుతున్న పరిస్థితి. అయితే ఈ భేటీతో అయినా ఆ క్లియర్ లైన్ తొలుగుతుందా లేదా అనే ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు. ఎందుకంటే ఒక పక్క పుష్ప 2 మూవీకి సంబంధించి అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు కావచ్చు, రియాక్ట్ అయిన తీరు కావచ్చు, అందరినీ కూడా ఇక తెలంగాణలో బెనిఫిట్ షో ఉండదు అనేది ఒక క్లియర్ కట్ ఇండికేషన్ అయితే పోయింది. ప్రీమియర్ షోల మాటే ఎత్తే పరిస్థితి ఉండదు. అండ్ సినిమా టికెట్ల పైన అదనంగా రేటులు వసూలు చేసే పరిస్థితి ఇక తెలంగాణకి ఫుల్ స్టాప్ పడ్డట్టే అని ఒక చర్చనీయ అంశమైంది. చాలా పెద్ద ఎత్తున చర్చలు కూడా దీనిపైన జరిగిన పరిస్థితి. మరి ఇయాల భేటీలో సినీ ప్రముఖులకు సంబంధించి మనం చూస్తుంటే చాలా మంది కూడా హాజరైన పరిస్థితి. అది సినీ ప్రముఖులతో భేటీ కంటే ముందే సీఎం చాలా ప్రిపేర్డ్ గా అధికారితో తన నివాసంలో దాదాపు 30 నిమిషాల పాటు కూడా సమావేశం నిర్వహించారు. ఆ తర్వాతే కమాండ్ కంట్రోల్ రూమ్, అయితే కమాండ్ కంట్రోల్ రూమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇది మొదటిసారి ఇంత భారీ ఎత్తున సినీ ప్రముఖులు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, ఆర్టిస్ట్ కావచ్చు, దర్శకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక మీటింగ్ ఏర్పాటు అవ్వడం అనేది సో ఇదే తొలిసారి అని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇదే మొదటి మీటింగ్ ఇంత భారీ స్థాయిలో జరగబోతుంది. సో ఈ మీటింగ్ చాలా సీరియస్ గానే ఉండబోతుంది. అందుకనే ఈ మీటింగ్ లో సినీ ప్రముఖులతో పాటు ప్రభుత్వ అధికారులు కూడా ఈ మీటింగ్ లో పాల్గొన్నారు. దాదాపు 45 నిమిషాల పాటు కూడా ఈ మీటింగ్ కొనసాగబోతుంది. అయితే దీనికి సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రిపరేషన్ తో ఇటు సినీ దర్శకులు కావచ్చు అండ్ ఇటు పొలిటికల్ ఎజెండాస్ తో అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ మీటింగ్ లో పాల్గొన్నారు. అయితే దాదాపు ప్రొడ్యూసర్స్ చూస్తే 21 మంది ప్రొడ్యూసర్స్, 13 మంది డైరెక్టర్స్, 11 మంది ఆర్టిస్ట్ తో ఈ మీటింగ్ ఉంది. అయితే సినీ ఇండస్ట్రీ నుంచి దిల్ రాజ్ ఈ మీటింగ్ కి నేతృత్వం వహిస్తున్న విషయం విదితమే, అందరూ కూడా ఎరగనే. అయితే సినిమా రంగం ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి అండ్ దాంతో పాటు బెనిఫిట్ షోకి సంబంధించి అండ్ ప్రీమరీ షోకి సంబంధించి అయితే ఇందులో చర్చ జరగబోతుంది. సో టికెట్ల రేట్లు పెంచొద్దని సీఎం ఏదైతే మాట చెప్పారో మరి దీన్ని వెనక్కి తీసుకుంటారా లేదా అని మనం పక్కన పెడితే సినిమా ఇండస్ట్రీ దీనివల్ల ఎట్లా నష్టపోతుంది అనే ప్రతిపాదన అయితే సీఎం ముందు పెట్టబోతున్నారు. అండ్ పుష్ప 2కి సంబంధించి కేసుల పైన, ఈ ఇష్యూస్ పైన కూడా ఈ మీటింగ్ లో సమావేశం కాబోతున్నారు. ఫిలిం ఇండస్ట్రీ దీని వల్ల ఎదుర్కొంటున్న సమస్యల పైన కూడా ఒక డిస్కషన్ జరగబోతుంది. సైమల్టేనియస్ గా ప్రభుత్వం నుంచి కూడా కొన్ని ఎజెండాలు అండ్ దాంతో పాటు బెనిఫిట్ షోస్ వల్ల ఇబ్బందులు పడుతున్న పరిస్థితులకు సంబంధించి కావచ్చు అండ్ ముఖ్యంగా రేవతి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దాదాపు 20 రోజుల తర్వాత సినీ ప్రముఖులు క్యూ కట్టిన విషయం అందరు కూడా తెలిసిందే. సో ఆ విషయం కూడా మళ్ళీ లేవనెత్తే పరిస్థితి ఉంది. అండ్ ప్రధానంగా డ్రగ్స్ కేసు. సో డ్రగ్స్ కేసులో ఎప్పుడు తీగలాగినా గానీ సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరో ఒకరు బయట పడే పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. అందుకనే డ్రగ్స్ కి వ్యతిరేకంగా కూడా సినీ ఇండస్ట్రీ నుంచి ప్రముఖులు ఖచ్చితంగా ప్రకటనలు కావచ్చు, లేదంటే ప్రభుత్వం తీసుకున్న డెసిషన్స్ కి కట్టుబడి ఉండాలనే ఒక సీరియస్ టాపిక్ కూడా సమావేశంలో డిస్కషన్ జరగబోతుంది. అండ్ దీంతో పాటు సినిమా టికెట్లకు సంబంధించి కావచ్చు అండ్ దాంతో పాటు సినిమాలో తీసిన తర్వాత వాళ్ళకి వచ్చే బెనిఫిట్ పైన, సెస్ కి సంబంధించి కూడా దీనిపైన డిస్కషన్ జరగబోతుంది. అండ్ ముఖ్యంగా ప్రభుత్వం దీనిపైన చాలా సీరియస్ గానే ఉంది. అండ్ ఏదైతే డబ్బులు సినిమా రంగం నుంచి వస్తున్నారో దానికి సంబంధించిన ఖర్చుల విషయంలో కూడా మనకి ఇక్కడ ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ వెల్ఫేర్ కి సంబంధించిన హాస్టల్ పైన
ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పైన హాస్టళ్ల పైన ఖర్చు పెట్టేటట్టు ఒక డెసిషన్ మేకింగ్ కూడా ఈ సమావేశంలో అయ్యే పరిస్థితి ఉంది. అండ్ దీంతో పాటు సంక్రాంతికి పెద్ద సినిమాలు అయితే రిలీజ్ అవుతున్నాయి. మరి దీనిపైన గవర్నమెంట్ బెనిఫిట్ షోకి పర్మిషన్ ఇస్తుందా లేదా అనేది ఒక సందేహం అయితే ఉంది. సో అందరికీ కూడా అంటే సీఎం చేసిన అసెంబ్లీ సాక్షిగా సీఎం చేసిన మాటలతో అందరూ ఒక బిగ్ షాక్ లోనే ఉంది. మరి ఆ షాక్ నుంచి ఈ మీటింగ్ తేరుకుంటుందా లేదా అనే అంశం పైన కూడా ఒక క్లారిటీ ఈ మీటింగ్ తో కూడా రాబోతుంది. అయితే మొత్తానికి మనం చూస్తుంటే రీసెంట్ గా ఈ ఇష్యూ జరిగిన తర్వాత అసెంబ్లీ మీటింగ్ తర్వాత కూడా మనకి ఏపీ పవన్ కళ్యాణ్ ఏపీ నుంచి హోంశాఖలో నుంచి పవన్ కళ్యాణ్ గతంలో ఫిలిం ఇండస్ట్రీలో వర్క్ చేసిన స్టారే మనందరూ కూడా తెలిసిందే. అయితే ఆయన నుంచి కూడా ఫిలిం ఇండస్ట్రీ ఏపీకి తరలి వచ్చేసేయండి, మీకు సంబంధించిన బెనిఫిట్ షోస్ తో పాటు ప్రతి ఒక్కటి కూడా మేము సహకరిస్తామని అక్కడి నుంచి వర్డ్స్ వచ్చిన విషయం కూడా అందరికీ విదితమే. సో ఆ తర్వాత కూడా సర్కారు స్పందించడం, సినీ ప్రముఖులతో ఒక సమావేశం ఏర్పాటు చేయాలి అని ఒక డెసిషన్ కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. సో ఆ డెసిషన్ కి కట్టుబడే ఇవాళ ఒక సీరియస్ దాదాపు 45 నిమిషాల పాటు ఒక సుదీర్ఘమైన చర్చ కూడా జరగబోతుంది. అయితే అవుట్కమ్ ఎట్లా ఉండబోతుంది అనేది మాత్రం ఎవరు కూడా ఆలోచించలేకపోతున్నారు. అంటే పుష్ప 2 సెటిల్మెంట్ కోసమైనా ఈ మీటింగ్స్ జరుగుతున్నాయి, లేదంటే సినీ ఇండస్ట్రీ పైన ఒక అక్కసు కావచ్చు, లేదంటే సినీ ఇండస్ట్రీ ఉండే పరిస్థితుల గురించి సీఎం తెలుసుకునే పరిస్థితి ఉంటుందా, లేదంటే బెనిఫిట్ షోస్ ఏదైతే అసెంబ్లీ సాక్ష్యం మాట ఇచ్చిండో సో దానికి అట్లే పులి స్టాప్, లేదంటే అదే మాట కట్టుబడి ఉంటాడా అనే విషయాలు చాలా సీరియస్ గా డిస్కషన్ అయితే జరుగుతున్నాయి. ఇన్ కేస్ సీఎం గనక మళ్ళీ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన ఇచ్చిన మాట అసెంబ్లీ సాక్షిగా అది తప్పు దోవ పట్టించే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇన్ కేస్ బెనిఫిట్ షోకి మళ్ళీ పర్మిషన్ ఇస్తే మాత్రం సీఎం మాటకి ఆయన ఇమేజ్ కి డ్యామేజ్ అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇన్ కేస్ ఇవ్వకపోతే సంక్రాంతి నెక్స్ట్ మంత్ సంక్రాంతి ఉంది. సో సంక్రాంతి సమయంలో బెనిఫిట్ షోస్ పైన చాలా మంది ఆధారపడి ఉన్నారు. అండ్ 2 పెద్ద సినిమాలకు కూడా అవకాశం ఉంది. సో 2 పెద్ద సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. దీంట్లో దిల్ రాజు ప్రొడక్షన్ లో కూడా ఒక ఫిలిం బయటికి రాబోతుంది. ఇన్ కేస్ బెనిఫిట్ షోస్ లేకపోతే మరి ఆ పరిస్థితి ఎట్లా ఉంటది, ఆ ప్రాఫిట్ వాళ్ళకి వచ్చే పరిస్థితి ఉంటుందా లేదా, లేదంటే జనాల్లో హైప్ క్రియేట్ చేయడానికి కూడా ఈ బెనిఫిట్ షోస్ చాలా వరకు కూడా ఉపయోగపడితే ఇట్లాంటి విషయాలు కూడా ఒక సందిగ్ధంలోనే ఉంది. సో ఈ మీటింగ్ అనంతరమే మనకి ఎట్లాంటి డెసిషన్స్ తో బయటికి రాబోతుంది అనే విషయం తెలియబోతుంది. అయితే ఇటు మనం అనుకున్నట్టే ఇంతటి వరకు మాట్లాడుకున్నట్టే గవర్నమెంట్ నుంచి అయితే ఒక 5 ప్రతిపాదనలు ఉన్నాయి. డ్రగ్స్ అండ్ దాంతో పాటు బెనిఫిట్ షోస్ అండ్ వచ్చే బెనిఫిట్ లో సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చే బెనిఫిట్ లో ఇటు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, గురుకులాలకు సంబంధించి బీసీ ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్ కి సంబంధించిన ఇష్యూస్ తో పాటు అండ్ ముఖ్యంగా సినిమా కోసం ఖర్చు పెడుతున్న 100 కోట్లు బడ్జెట్ తగ్గించుకోవాలి అనే సీఎం కూడా చెప్పబోతున్నారు. అండ్ ప్రభుత్వం తీసుకోబోతున్న డెసిషన్స్ కి సంబంధించి కావచ్చు, ప్రచారాల్లో కూడా ఖచ్చితంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు దీంట్లో పాల్పంచుకోవాలి. ఎందుకంటే పబ్లిక్ లోకి వెళ్ళాలి ఇష్యూస్ అన్నప్పుడు ఖచ్చితంగా సినీ ప్రముఖులు దీంట్లో పాల్పంచుకున్నప్పుడే అది పబ్లిక్ లోకి చాలా వరకు రీచ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే రోల్ మోడల్స్ గా కొంతమంది వాళ్ళని తీసుకుంటారు కాబట్టి సినీ ఇండస్ట్రీ నుంచి ఏ వార్త వచ్చినా ప్రజల్లోకి చాలా తొందరగా చేరుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ ప్రతిపాదన కూడా ముందు పెట్టే అవకాశం అయితే ఉంది. అండ్ దాంతో పాటు కులగణనకు సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా ఇప్పటికే సర్వే చేస్తున్న సంగతి మనందరూ కూడా ఎరకనే. సో ఈ విషయంలో కూడా సినీ ఇండస్ట్రీని కూడా ఇన్వాల్వ్ చేయాలి అనే ఆలోచనలో కూడా గవర్నమెంట్ ఉంది. సో పరస్పర ప్రతిపాదనలో అయితే ముందున్నారు, చర్చలు అయితే కొనసాగుతున్నాయి. ఈ చర్చల అవుట్కమ్ ఎట్లా ఉండబోతుంది అనేది మనం కూడా చూద్దాం.